చేతిలో చరవాణిలతో జాగ్రత్తగా ఉండాలని మెదక్ పట్టణ సిఐ నాగరాజ్ హెచ్చరించారు. ఇటీవల మెదక్ పట్టణంలో సైబర్ నేరగాళ్లు లక్షలాది రూపాయలను బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ నాగరాజు మాట్లాడుతూ, ఇటీవల మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సైబర్ నేరాన్ని ప్రస్తావిస్తూ వ్యక్తి యొక్క ఫోన్ బాలనగర్ వద్ద దొంగలించబడిందన్నారు. 4 రోజుల తర్వాత కొత్త సిమ్ తీసుకొని రీఛార్జ్ చేయగానే 3 రోజుల తర్వాత ఏటీఎం నుంచి నగదు డ్రా చేసి బ్యాలెన్స్ చెక్ చేయగా 80,000 రూపాయలు బ్యాలెన్స్ ఖాళీ అయినట్లు ఆయన గుర్తించి ఫిర్యాదు చేశారన్నారు. 3 రోజుల క్రితం 6 ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు తెలిపారు. వెంటనే బ్యాంకు మేనేజర్ డెబిట్ క్రెడిట్ కార్డ్ బ్లాక్ చేయించారు. అప్పుడు ఫిర్యాదుదారుడు సైబర్ నేరానికి గురైనట్లు గమనించి 19:30కి కాల్ చేశాడని తెలిపారు. బ్యాంక్ ఖాతాల పాస్వర్డ్, ఓటీపీలు ఎవరికి పెడితే వారికి ఇవ్వద్దని, జాగ్రత్తగా ఉండాలని, అపరిచితుల నుండి కాల్స్ వచ్చినప్పుడు ఫోన్ల కీబోర్డు వారు చెప్పిన నంబర్స్కు ఎంటర్ చేయొద్దన్నారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ లింకుపై క్లిక్ చేయొద్దని ఆయన సూచించారు. ఏపీకే ఫైల్స్ను ఇన్స్టాల్ చేయొద్దన్నారు. వీడియో కాల్ వచ్చినప్పుడు కెమెరాను మూసి మాట్లాడాలన్నారు. శనివారం రాత్రి 7 గంటలకు పబ్లిక్ యాప్తో మాట్లాడుతూ మోసపోయిన వారి వివరాలను వెల్లడించారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ముఖ్యంగా మెదక్ పట్టణ వాసులకు తెలియజేయండి ఏమంటే, ఈ మధ్యలో సైబర్ క్రైమ్కి సంబంధించి చాలా కేసులు కూడా పోలీస్ స్టేషన్కి వస్తున్నాయి. అనవసరం కూడా పబ్లిక్ తెలియని యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం వల్ల కానీ, లేదా ఓటీపీ చెప్పడం వల్ల కానీ, లేకపోతే ఇంకేదైనా ఆఫర్ వస్తుందని లేనిపోని చేసుకుంటూ అమౌంట్ పోగొట్టుకుంటున్నారు. దయచేసి కూడా ఎవరు కూడా సైబర్ క్రైమ్ వలలో పడవద్దు, ఎవరు కూడా అట్లా అమౌంట్ పోగొట్టుకోవద్దు. రీసెంట్గా ఇప్పుడు నిన్ననే ఒక పర్సన్ వచ్చి నా దగ్గర 80,400 పోగొట్టుకున్నాడు. అతని మిస్టేక్ ఏం లేదు, సెల్ ఫోన్ పోయినందుకు అతని సిమ్ డియాక్టివేట్ చేసుకున్నాడు. తర్వాత ఒక 1 మంత్ వెయిట్ చేసి యాక్టివేట్ చేసుకోగానే నెట్ బ్యాంకింగ్ ద్వారా దాదాపు 80,000 అమౌంట్ ఇతని అకౌంట్ నుండి డ్రా అయినాయి. ఇంకో కేసుకు సంబంధించి 11 లక్షల చిల్లర అమౌంట్ ఇతను పోయినాయి. అంటే వేరే యూఎస్ఏకి సంబంధించిన వీసా వస్తుందని చెప్పి ఆన్లైన్ ఫ్రాడ్ ద్వారా అంటే ఇతను డబ్బులు వేయడం, అతను తీసుకోవడం, అట్లా విడతల వారి వేసి టోటల్ 11 లక్షల అమౌంట్ ఇతను నష్టపోవడం జరిగింది. ఇంకో కేసుకు సంబంధించి కూడా ప్రైవేట్ జాబ్ ఇప్పిస్తా అని చెప్తే అతను కూడా ఒక 40,000 రూపాయలు ఆన్లైన్ పే చేయడం జరిగింది. ఈ విధంగా చాలా కేసులు పోలీస్ స్టేషన్కి వస్తున్నాయి. దయచేసి పబ్లిక్ చెప్పేది ఏంటంటే, ఎవ్వరు కూడా ఆన్లైన్ మోసాల బారిన పడకుండా ఉండాలి. ఇమీడియట్గా ఏదైనా ఆన్లైన్ మోసం జరిగిందంటే 1930కి ఫస్ట్ కాల్ చేసినట్టుంటే మీ అమౌంట్ హోల్డ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి కూడా అంత 1930కి కాల్ చేయండి. లేని యాప్లకు అనవసరంగా తెలియని పర్సన్స్ తోటి మాట్లాడడం కానీ, మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, తర్వాత ఓటీపీ చెప్పడం కానీ, లేకపోతే ఆధార్ కార్డుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎవరు కూడా ఇవ్వద్దని నేను పట్టణ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.